సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉంది. నేను రామ్ చరణ్ గారు చూసిన సినిమాలో మంచి ఇంట్రొడక్షన్ సీన్ ఇది. ఎంట్రన్స్ సీన్ బాగుంది. తండ్రి కాదండి, కొడుకు. చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఇంకా అదిరిపోయింది. లాస్ట్ క్లైమాక్స్లో మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఇందాక ఒక బ్రదర్ అన్నారు, లాస్ట్ సినిమా లాగా ఉంది ఈ సినిమాలో ఉన్నారు. ఏ సినిమాతో కంపేర్ చేయవద్దు. చాలా ఎక్కడ మిస్యూజ్ లేదు సినిమా. వల్గర్ లాంగ్వేజ్ కానీ, ఒక బ్యాడ్ రిమార్క్ కానీ, ఒక దొంగలు నరుకోవడం కానీ, దొంగతనం చేయడం కానీ ఏం లేదు. ఒక మంచి ఓరియంట్ సినిమా, కుటుంబ పరంగా చూడొచ్చు. ఈ సినిమాలో ఇంకో వ్యక్తి కోసం మనం చెప్పొచ్చు, ఎస్ఏ సూర్య గారు ఇచ్చి పడేసాడు. వీళ్ళిద్దరు కాంబో అదిరిపోయింది, చాలా బాగుంది. శంకర్ గారు మార్క్ కనపడ్డది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో శంకర్ గారు తెలుసు. ఆ డ్రోల్ ద్వారా ఈవీఎం బాక్స్ని తీసుకెళ్ళడం చూపించడం చాలా బాగుంది. ఆ సీన్ కూడా ఓవరాల్గా ఫస్ట్ డే కాబట్టి 120 crores వరకు రావచ్చు. కలెక్షన్ పరంగా చూస్తే అందరూ ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అంటారు కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 1000 కోట్లు లోపే రావచ్చు. ఎందుకంటే సంక్రాంతి బరిలో నిలుస్తుంది. దానికి ఒక మెసేజ్ స్టోరీ. నీకు 1000 కోట్లు 2,000 కోట్లు రావాలంటే మాస్ ఎలివెన్సెన్స్ ఉండాలి. కానీ ఇది మాస్ ఉంటుంది కదా, ఒక మంచి క్లాస్గా పోయి సినిమా కాబట్టి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1000 లోపే రావచ్చు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.5 నుంచి 3 వరకు వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా. గేమ్స్ అంత సినిమా. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో పాటు వచ్చి చూడొచ్చమ్మా. అదే అంటాను కదా, సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే అసలు ఎక్కడ మిస్ లేదు. ఇది బ్యాడ్ అనేది లేదు సినిమాలో, బాగుంది. ఇంకోటి ఏంటంటే మీకు అంజలి రామ్ చరణ్ పేరు నచ్చిందా, లేకపోతే రామ్ చరణ్ కియారా అద్వానీ పేరు నచ్చిందా? రెండు బాగున్నాయి. తండ్రికి కొడుకు వస్తాడు, కొడుకుని బట్టి తండ్రి రాడు కదమ్మా. పేరు అంటే హీరో హీరోయిన్ అక్కడ మనకు ఎవరు కనపడతారు? కొడుకు అద్వానీ, కియారా అద్వానీ గారు కనపడతారు. అప్పన్ గారి క్యారెక్టర్ ఏంటంటే తండ్రి క్యారెక్టర్ అంటే అంజలి గారు అలా లేదు. అంజలి గారు ఒక బ్యూటిఫుల్ హీరోయిన్. ఆవిడ్ని ఈ లెవెల్లో తీసుకెళ్లారు. అంటే చేంజ్ చేయడం వల్ల ఈ లెవెల్లో తీసుకెళ్లారు. కానీ పర్ఫార్మెన్స్కి ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అంజలి గారు మామూలుగా హీరోయిన్ కాబట్టి ఈ రకంగా వెళ్తున్న తల్లి క్యారెక్టర్ వస్తారనుకో. కానీ రూపురేఖలు కూడా మార్చారు, చాలా బాగా మార్చారు. అసలు చూసినప్పుడు ఎవరు కూడా అంజలి అంటే స్టార్టింగ్లో ఎవరు నమ్మలేదు, ఎవరు అనుకున్నాం క్లియర్గా జీవితంగా తెలియలేదు. శంకర్ గారు మార్క్ అనిపించిందండి. సినిమా నాకు బాగా నచ్చింది. నేను ఒక ఎన్టీఆర్ రావచ్చు. క్యారెక్టర్ పరంగా బాగుంది, అందరికీ నచ్చుతుంది, చూడండి. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఏది బాగుంది? ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మెసేజ్ ఇచ్చాడు, ఫస్ట్ హాఫ్ అన్ని చూపించాడు. ఫస్ట్ హాఫ్